ముందుగా క్లాత్ అనేది దిగుడు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడి నుంచి 13 ఇంచుల పొడవు అయితే దానికి ఒక 1 ఇంచు కలుపుకొని మొత్తం 14 ఇంచులు ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి ఎదురుగా ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఓపెన్స్ వైపు కూడా 14 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ అనేది 7.5 ఇంచులు, దానికి ఒక 3 ఇంచులు కలుపుకొని మొత్తం 10.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 2 ఇంచెస్, అలాగే షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ అనేది 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన 2 ఇంచులు పెట్టాం కదా, అదే 2 ఇంచులు కింద కూడా ఉండేటట్టు చూసుకొని ఒక మార్క్ చేసుకొని లైన్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కలిపేసేయాలి. ఇప్పుడు ఈ డబ్బా షేప్లో ఒక 3 ఇంచులకి డౌన్ చేసుకొని ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు 5.5 ఇంచులకి ఆమ్ డౌన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టేప్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా ఉందా లేదో చూసుకోవడానికి మనకి పైన 5 ఇంచులు పెట్టాం కదా, కింద కూడా 5 ఇంచులకి ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది. చూడండి, ఈ చిన్న మార్క్ కూడా మీరు చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని ఈ లైన్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కార్నర్లో 1.5కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మనం 8.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చుల కోసం అనమాట ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనము 8.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాం కింద డాట్స్తో కలిపి, మిగిలింది ఖర్చుల కోసం. ఇక్కడ 8.5లో సగము 4.5కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి ఒక 4 ఇంచులకి పైకి ఇలా లైన్ తీసుకొని ఈ లైన్కి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కట్ చేసేద్దాము. నేనైతే ఈ షేప్ ఇచ్చేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను నెక్ దగ్గర. ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు మనము ఓపెన్స్ మన వైపు ఉన్నాయి. ఆ ఓపెన్స్ వైపు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి, అంటే బ్యాక్ పార్ట్ కంటే కిందకి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కింద వైపున 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. పైన వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దానికంటే మార్జిన్ మళ్ళీ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మీరు 1.5 పెట్టుకుంటే పైన 1 ఇంచ్ అయినా పెట్టుకోవాలి. ఇలా నేను పైన 1 ఇంచ్ పెట్టాను, కింద 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఇంకా బ్యాక్ పార్ట్లో చేంజెస్ చేసుకోవాల్సింది ఇదేనండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ప్రిన్స్ కట్లో ఇలా చేసుకున్న తర్వాత ఉన్నది ఉన్నట్టు ఇంకా డ్రా చేసేసుకోవటం అనమాట. ఆమ్ రౌండ్ మొత్తం నెక్ అంతా. ఈ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ డీప్ వస్తుంది కదా, అంతవరకు నేను లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం నెక్ విడ్త్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి 6 ఇంచెస్ సరిపోతుంది. 5.5 నుంచి 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, అలాగే కింద కూడా 2 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంది కదా, లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్కి. దానికోసం ముందుగా మనము ఈ విధంగా అయితే లైన్స్ అయితే డ్రా చేయండి. కరెక్ట్గా ఇప్పుడైతే ఆ రౌండ్ తిరిగిన దగ్గర మనము ఈ విధంగా కొంచెం రౌండ్ తిరిగిన దగ్గర మాత్రమే లోతు తీయాలండి. ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము టక్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్, అది ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి. పైన కింద ఖర్చులు ఎట్లా పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ ఎంత ఉంది, 8.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ 8.5లో సగము 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ వైపు నుంచి. ఇప్పుడు షోల్డర్
మధ్య నుంచి మనము ఒక 10.5 ఇంచులకి పైనుంచి 10.5కి మార్కింగ్ ఈ విధంగా చేసుకొని ఈ రెండింటిని కలిపేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ లైన్ నుంచి మనము 1.5 లేదా 2 ఇంచులకి ఒక మార్క్ తీసుకోవాలి. అంటే నేను 2 ఇంచులు పెడుతున్నానండి. అక్కడి నుంచి ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ 2 ఇంచులు పైకి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని ఇప్పుడు దీనికి ఒక షేప్ అనేది ఇవ్వాలి. ప్రిన్స్ కట్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ ఇచ్చేద్దామండి. ఈ కార్నర్లో కలపకుండా కార్నర్కి పక్కకి ఒక 1/2 ఇంచు పక్కన ఒక డాట్ పెట్టుకోండి, చిన్న చుక్క పెట్టేసుకొని దానికి ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇచ్చేద్దాము. ఇలా పక్కకి ఇచ్చాను అనమాట. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా డ్రా చేయండి. ఇంకేంతేనండి, ఇది మార్కింగ్ చేయడం అయితే అయిపోయింది. ఈ నెక్ డిజైన్ కూడా మీకు నచ్చింది అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు అవసరం అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లైన్ అనేది నేను ఫస్ట్ లైన్ అనేది ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా ఖర్చులు తీసేసి ఇప్పుడు మొత్తం కూడా కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా షేప్ అయితే నేను ఇచ్చాను, నెక్ షేపు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఫస్ట్ ఇటు సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కొంచెం ఏదైనా షేప్ లేకపోతే కొంచెం మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనము కటింగ్ చేసుకోవాలండి. మనకు ఫ్రంట్ అనేది ఓపెన్స్ వస్తాయి. ఉక్సు కాజాల పట్టీలకి మనము క్లాత్ అనేది మోడల్ పెట్టకపోతే సరిపోతుంది, లేదంటే మనం పక్కన తీసుకోవాల్సి ఉంటుంది. వేరే క్లాత్ తీసుకొని ఉక్సులు కాజాల పట్టీలకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక ఫోల్డింగ్ అనమాట. ఒక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది, ఆపోజిట్గా మనకి ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా సర్ది పెట్టుకోవాలి. అన్నీ ఎట్లా సెట్ అయిద్దో చూసుకొని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు మొత్తం కూడా పెట్టేసి కట్ చేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేటప్పుడు మనకు ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఏముండదు, ఎక్కడైనా పెట్టి కట్ చేసుకోవచ్చు. చూసుకొని మీరు క్లాత్ మీద పెట్టేసుకుని నీట్గా కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. బ్యాక్ ఒకటే మనకు ఫోల్డింగ్ వైపు. ఇంకా ఈ క్లాత్ కంటే, లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. చూడండి, నేను ఈ విధంగా అయితే సర్ది పెట్టుకొని కట్ చేస్తాను. మీరు కూడా మీకు ఎక్కడ వీలుంటుందో అలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఫస్ట్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. 8.5 ఉంది కదా, అలాగే 3 ఇంచెస్ అనేది మనం ఖర్చులు ఎక్స్ట్రా ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. మొత్తం తీసుకొని ఇప్పుడు ఈ విధంగా మనము మిగిలిపోయిన క్లాత్ని ఎటు అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని
పొడవు మనకి 10 ఇంచులు కదా, అయితే 11 ఇంచులు పొడవు తీసుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట. తీసుకొని 3 ఇంచెస్ అనేది డౌన్ చేశాను. డౌన్ చేసి అక్కడి నుంచి మనం ఎంత మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎంత వస్తే అంత పెట్టండి. నేను 5.5 పెడుతున్నాను. 1.5 ఖర్చుల కోసము. ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఆమ్ రౌండ్ మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి. దానికంటే ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవటమేను. ఇప్పుడు హ్యాండ్ని మనము లోతు తీయటం కోసం ఒక 1/2 ఇంచు లోపలికైతే లోతు తీసుకోవాలండి. డ్రా చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాతనే మనం కట్ చేసుకోవాలి లోతు అనేది. అది 2 లేయర్స్కి మాత్రమే కట్ చేయాలి. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదేనండి ప్రిన్స్ కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.